लगन 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 लग गई रे तुमसे मेरी लगन लगी हो लगन 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 लग गई रे तुमसे मेरी लगन लगी. అప్పుడు మీరు మోస్ట్లీ అనుకుని ఉంటారు కదా మీరు ఎలిమినేట్ అయిపోతానేమోనని. మ్యూజిక్ అనేది ఒక బిజినెస్ కాదనమాట. మ్యూజిక్ అనేది ఏంటంటే ఒక ప్యాషన్ ఉండాలి, ఒక హార్డ్ వర్క్ ఉండాలి. అసలు మీకు ఎలా అనిపించింది జడ్జెస్ అంతటికి వాళ్ళే వచ్చి సపోర్ట్ చేసి? టైంని నమ్మడం వల్లే నాకు ఇండియన్ ఐడల్ వచ్చింది. సో మీ టాలెంట్కి తగ్గ సాంగ్స్ మీరు పాడలేదు అని మాకు తెలిసింది. అన్ని రకాల సాంగ్స్ పాడాలన్నది నా గోల్ అనమాట. దీన్ని నేను సపోర్ట్ చేయను అండ్ కాంట్రడిక్ట్ కూడా చేయను. ఇది పబ్లిక్ ఓటింగ్ కూడా ఉంది కాబట్టి సింపతితో ఎవరు టైటిల్ విన్ అవ్వలేదు. I was actually looking for a proper opportunity and proper stage to freak out అన్నమాట. మీరు పాడిన ప్రతి పాటకి అసలు ఆయన ఫేస్ చూస్తే వెలిగిపోతూ ఉండేది. పసి పువ్వును నలిపెను కసి పాదం చిరువాశకు పులిమెను మసి పాపం. ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట పరిణీతి చోప్రా నుంచి ఒక బైట్ వస్తుందని. జడ్జెస్ అంతటికి వాళ్ళే వచ్చి సపోర్ట్ చేసి అప్పుడు మీరు మోస్ట్లీ అనుకుని ఉంటారు కదా మీరు ఎలిమినేట్ అయిపోతానేమో అని. యాక్చువల్గా చెప్పాలి అంటే అది వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంబారసింగ్ డేస్ ఫర్ మీ. మ్యూజిక్ డైరెక్టర్స్ భజన చేసే సింగర్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయని. భజన చేస్తే ఆపర్చునిటీ వచ్చేస్తుందంటే సింగర్స్ పని సింగర్స్ చేయాలి, యాక్టర్స్ పని యాక్టర్స్ చేయాలని మొత్తం అందరికీ తెలుసు. పబ్లిక్ ఓట్ అపీల్ ఆయన చేశారనమాట నా బదులు చేసి ఆయన చెప్పారనమాట అబ్ మేరా మన్కో శాంతి మిలా. అది లేదు ఎందుకు చెప్తున్నానంటే ప్లేబ్యాక్ సింగర్గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మ్యూజికల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేసి ఎస్పీబీ గారి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్గా నిలిచి ఆయన నుంచి ఎన్నో మంచి కాంప్లిమెంట్స్తో పాటు బ్లెస్సింగ్స్ కూడా అందుకున్నాడు. ఇంతటితో ఇతని జర్నీ ఆగలేదు. ఇంకా ఏదో సాధించాలన్న పట్టుదలతో ముందుకి సాగిపోతూ ఇండియన్ ఐడల్ లాంటి నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్ మీద పర్ఫామ్ చేయడమే కాదు సెకండ్ రన్నరప్గా కూడా నిలిచాడు. మన తెలుగు వాళ్ళందరినీ కూడా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేలా చేశాడు. ఇప్పటికే మీ అందరికీ ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. ఎస్, హీ ఈజ్ నన్ అదర్ దాన్ PVNS రోహిత్ అలియాస్ నాగా. సో ఇవాళ మనం రోహిత్తో మాట్లాడుకుందాం. హాయ్ రోహిత్. హలో ఇండియా గ్లిట్స్ వ్యూయర్స్, దిస్ ఇస్ PVNS రోహిత్. సో రోహిత్, మీరు ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ అయ్యాక ఇప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది? అసలు ఇండియన్ ఐడల్ నుంచి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. నేను బేసిక్గా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత రీచ్ ఉంటుంది అని. అండ్ టాప్ 3కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అది కాకుండా పబ్లిక్ నుంచి వచ్చే సపోర్ట్ కానీ లవ్ కానీ రెస్పాన్స్ కానీ చాలా హ్యూమంగనస్ రెస్పాన్స్ అన్నమాట. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అసలు మీరు పాడగలరు అని ఫస్ట్ ఎవరు గుర్తించారు? అసలు మీలో ఈ టాలెంట్ ఎవరు గుర్తించారు? అండ్ అలాగే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంది మీ సింగింగ్ వెనక? ఫస్ట్ మా ఇంట్లో నేను పాడగలను అని గుర్తించింది మా అత్త. గుర్తించి మా అమ్మ వాళ్ళకి చెప్పడం అయిందనమాట. అండ్ అప్పుడు నన్ను సంగీతంలో చేర్పించి లైక్ నా 4th క్లాస్లో ఉన్నప్పుడు నేను సంగీతంలో జాయిన్ అయ్యాను. కర్ణాటక మ్యూజిక్ వచ్చేసి వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు, లైట్ మ్యూజిక్ రామాచారి సార్. ఇంకప్పటి నుంచి సైమల్టేనియస్గా 2 నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. మీరు బాగా క్లాసికల్లీ ట్రైన్డ్ అని మేము విన్నాము. సో మీరు హైలీ టాలెంటెడ్ అని కూడా మేము విన్నాము. సో మీ టాలెంట్కి తగ్గ సాంగ్స్ మీరు పాడలేదు అని మాకు తెలిసింది టాలీవుడ్లో. సో దానికి రీజన్ ఏంటంటారు? బేసిక్గా ఇప్పుడు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. నా టాలెంట్కి తగ్గ సాంగ్స్ పాడలేదు
అనేది చాలా పెద్ద క్వశ్చన్ అది. ఎందుకంటే నా ఏజ్ ఇంకా 25 ఇయర్సే. నేను ఇంకా లైక్ 40 ఇయర్స్ 50 ఇయర్స్ కాదు. నా ఏజ్కి సెట్ అయినట్టు నేను ఇప్పుడిప్పుడే వచ్చాను ఇండస్ట్రీకి. లైక్ నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నా కానీ ప్రాపర్గా ఇండస్ట్రీకి వచ్చి ఒక 3 ఇయర్స్ అయింది. ఒక 3 ఇయర్స్లో హ్యాపీ అనమాట. కొన్ని ఆపర్చునిటీస్ వచ్చిపోయాయి, కానీ నేను బేసిక్గా టైం ఫ్యాక్ట్ అని బాగా నమ్ముతాను. నేను హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాను అండ్ టైంని కూడా బాగా నమ్ముతాను. ఆ టైంని నమ్మడం వల్లే నాకు ఇండియన్ ఐడల్ వచ్చింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ. సో మేము ఇండియన్ ఐడల్ చూసినట్టయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరు డిఫరెంట్ జానర్స్లో సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని పాడారు. చాలా వేరియేషన్స్ కూడా చూపించారు. దాని వెనకాల మీ హార్డ్ వర్క్ ఎంత ఉంది అసలు? బేసిక్గా హార్డ్ వర్క్ కన్నా ఐఎమ్ సో ప్యాషనేట్ అబౌట్ మ్యూజిక్ అండి. లైక్ ఒకే కైండ్ ఆఫ్ సాంగ్స్కి రిస్ట్రిక్ట్ అవ్వకుండా అన్ని రకాల సాంగ్స్ పాడాలన్నది నా గోల్ అనమాట. అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్. సోను నిగమ్ గారికి వన్ ఆఫ్ ది ఫేవరెట్ కంటెస్టెంట్ అని మీరు మేము చెప్పొచ్చు. ఎందుకంటే రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీరు పాడిన ప్రతి పాటకి ఆయన ఫేస్ చూస్తే వెలిగిపోతూ ఉండేది. మీరు ఏ గమకాలు పాడినా కూడా ఆయన చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు. సో ఆయనతో మీ బాండింగ్ ఎలా ఉంది అండ్ ఆయన దగ్గర నుంచి మీరు పర్సనల్గా ఏం నేర్చుకున్నారు? అది చాలా గొప్ప బాండ్ అండి. అండ్ సింగింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఈజ్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. బేసిక్గా నేను ఎస్పీబీ సార్కి ఇంకా నిగమ్ సార్కి చాలా చాలా పెద్ద ఫ్యాన్. అండ్ నేను ఇండియన్ ఐడల్కి వెళ్ళడానికి గల మెయిన్ రీజన్ కూడా నిగమ్ సార్ ముందు కలిసి అట్లీస్ట్ ఒక సాంగ్ అయినా పాడాలన్న డ్రీమ్తో వెళ్ళాను. బట్ ఐ రిసీవ్డ్ ఆల్ ద లవ్ అండ్ అప్రిసియేషన్ ఫ్రమ్ హిమ్, ఫ్రమ్ సచ్ ఎ లెజెండ్ అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఐ విల్ చెరిష్ దోస్ మూమెంట్స్ ఫర్ మై లైఫ్ టైమ్. అండ్ బాండ్ గురించి చెప్పాలి అంటే మొత్తం సీజన్ అంతా కంప్లీట్ అయిపోయాక ఆయన చెప్పారనమాట. లైక్ ఒకనొక ఎపిసోడ్లో చెప్పారు, ఐ జస్ట్ లవ్ యూ యాజ్ ఐ లవ్ మై సన్ అని. అంతకన్నా ఇంకా చాలా మంచి కాంప్లిమెంట్ అనే చెప్పాలి. అది విన్ అవ్వడం కంటే కూడా ఆ ఒక్క వర్డ్ విన్ అయిన పర్సన్తో ఈక్వల్ అనే చెప్పాలి. అది కాకుండా ఈ విన్నింగ్ లూజింగ్ మీద అంత స్ట్రెస్ చేయదలుచుకోలేదు నేను. ఎందుకు చేయదలుచుకోలేదంటే టాప్ 3కి వచ్చారంటే ప్రతి ఒక్కళ్ళు విన్నర్సే. ఇప్పుడు ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్కళ్ళు విన్ అయినట్టు ఈసారి టాప్ 3లో రేవంత్ గెలిచాడు. ఈజ్ లైక్ మై బ్రదర్ అండ్ హీఈస్ ఏ వండర్ఫుల్ సింగర్. మళ్ళీ సేమ్ టాప్ 3తో మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టినప్పుడు నేను గెలవచ్చు, మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టినప్పుడు కుదాబక్ష్ గెలవచ్చు. సో ఫైనలిస్ట్గా వచ్చిన ముగ్గురు విన్నర్సే నా దృష్టిలో. రీజనల్ రియాలిటీ షోస్కి ఇంకా ఇండియన్ ఐడల్కి మీరు కంపేర్ చేయాలి అంటే మీరు ఏం చెప్తారు? లైక్ మీ డిఫరెన్సెస్ ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడికి? కంపారిజన్ ఏం లేదండి, జస్ట్ డిఫరెన్స్ ఒకటే. ఇక్కడ తెలుగు పాటలు, అక్కడ హిందీ సాంగ్స్ అంతే అంటారు. వేరే ప్యాటర్న్ అంతా సేమ్, మొత్తం అంతా సేమ్. అసలు ఏమి డిఫరెన్సెస్ అనేవి? డిఫరెన్స్ అంటే ఈ లాంగ్వేజ్లో డిఫరెన్స్ ఉంది అండ్ రీచ్లో డిఫరెన్స్ ఉంది. రీచ్లో ఆబ్వియస్గా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే హిందీ అనేది నేషనల్ ఛానల్ అండ్ చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇండియన్ ఐడల్ సీజన్లో విన్నర్స్ కంటే కూడా రన్నర్అప్స్కి లేకపోతే టాప్ 5 కానీ టాప్ 8 కానీ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళకే చాలా మంచి కెరియర్ బ్రైట్గా ఉందని మేము వింటూ వచ్చాము అండ్ చూస్తున్నాం కూడా. సో ఈ స్టేట్మెంట్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? దీన్ని నేను సపోర్ట్ చేయను అండ్ కాంట్రడిక్ట్ కూడా చేయను. ఎందుకంటే వర్క్ అండ్ ఆపర్చునిటీస్ అనేవి మన చేతుల్లో ఉండవు, దేవుడు బ్లెస్సింగ్ అదంతా. లెట్స్ సీ, గాడ్ విల్లింగ్ అంతా మంచి జరుగుతుందని నా గట్టి నమ్మకం. సో ఇండియన్ ఐడల్ అవ్వక ముందు మీరు ఇక్కడ మీ తెలుగు ప్లేబ్యాక్ సింగింగ్ కెరియర్ ఎలా ఉండింది? మీకు ఎలా వచ్చేవి ఆఫర్స్ అన్నీ? అదే నేను ముందుగా చెప్పినట్టు ఆపర్చునిటీస్ వచ్చినట్టే వచ్చి కొన్ని చేజారిపోయేవి. అప్పుడు కొద్దిగా ఒక లైట్గా ఫీలింగ్ ఉండేది, ఎందుకు ఇలా పోతున్నాయని. కానీ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఐ బిలీవ్ ఇన్ టైమ్ అండ్ టైమింగ్. ఐ యాక్చువల్లీ బిలీవింగ్ ప్రాపర్ టైమింగ్ అనమాట. మన టైం వచ్చినప్పుడు అన్నీ మన చేతికి వస్తాయని నేను గట్టిగా నమ్ముతాను. అండ్ అది కాకుండా నేను ఇండియన్ ఐడల్కి వెళ్ళే ముందు నేను ఒక చాలా మంచి సాంగ్స్ 2 సాంగ్స్ అయితే నేను పాడాను. అంటే లైక్ కొన్ని సాంగ్స్ పాడాను,
వాటిల్లో 2 సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక సాంగ్ వచ్చేసి అప్పట్లో ఒకడు ఉండేవాడు అనే సినిమాలో సాయి కార్తిక్ గారి కంపోజిషన్ సాంగ్ ఒకటి పాడాను. ఇంకా సెకండ్ సాంగ్ వచ్చేసి శతమానం భవతి అనే సినిమాలో. శతమానం భవతి రీసెంట్గా నేషనల్ అవార్డు కూడా విన్ అయిన సినిమా అది. సీరియస్లీ థ్యాంక్స్ టు కంగ్రాచులేషన్స్. మిక్కీ సార్ ఫర్ సో అప్పట్లో ఒకడు ఉండేవాడు మూవీ నుంచి మీకు గుర్తున్న 2 లైన్స్ పాడండి ఒక్కసారి మా ఆడియన్స్ కోసం. పసి పువ్వును నలిపెను కసి పాదం చిరువాశకు పులిమెను మసి పాపం ఇది ఎదురుగా నిలిచిన ఎడారి తుఫానే మలుపు తిరిగెను తెలవని కథ గెలుపు తలుపులు తీయని వ్యధ గెలుపు తలుపులు ఎదలో ఎరేసి కడాలే. అండ్ ఈ సాంగ్కి లిరిక్స్ ఇచ్చిన కసర్ల శ్యామ్ గారు చాలా చాలా మంచి లిరిసిస్ట్లలో ఒక ఆయన. థ్యాంక్స్ టు హిమ్ ఫర్ పెన్నింగ్ సచ్ వండర్ఫుల్ లైన్స్. సో ఇండియన్ ఐడల్లో మీరు రిసీవ్ చేసుకున్న ది బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఎక్కువే ఉన్నాయండి. లైక్ ఎక్కువే అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ ఉన్నాయి నాకు. నిగమ్ సార్ ప్రతి ఎపిసోడ్లో చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇచ్చారు నాకు. చాలా చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ ఒకానొక ఎపిసోడ్లో సుఖ్వీందర్ సార్ వచ్చినప్పుడు ఐ గాట్ టు సింగ్ లగన్ లగి సాంగ్. అప్పుడు సుఖ్వీందర్ సార్ స్టేజ్ దాకా వచ్చి చెప్పారనమాట, ఇప్పుడు దాకా పాడిన కంటెస్టెంట్స్ అందరూ చాలా బాగా పాడారు, కానీ ఈ అబ్బాయి కొద్దిగా ఎక్కువ బాగా పాడినట్టు నాకు అనిపించింది అని ఆయన చెప్పారు. చెప్పి ఇంకా పబ్లిక్ ఓట్ అపీల్ ఆయన చేశారనమాట నా బదులు. చేసి ఆయన చెప్పారనమాట, అబ్ మేరా మన్కో శాంతి మిలా. అది దట్స్ లైక్ ఏ హ్యూజ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ సచ్ ఎ లెజెండరీ సింగర్. మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరు కంపేర్ చేసుకోవాల్సి వస్తే సో మీలో మీరు అబ్జర్వ్ చేసుకున్న చేంజెస్ ఏంటి? I was actually looking for a proper opportunity and proper stage to freak out anamata. Freak out musically. ఓకే. Musically, I was looking for a proper stage, and I thought that Indian Idol is the right stage for me to prove myself, and I did my best. సో మన తెలుగు వాళ్ళైన ఇంకొక సింగర్ రేవంత్, ప్లేబ్యాక్ సింగర్ అతను కూడా. సో మీతో పాటే జర్నీ హైదరాబాద్ ఆడిషన్స్ నుంచి స్టార్ట్ అయింది రేవంత్ది. సో మీ ఇద్దరి కాంబో ఎలా ఉండేది? అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరి మధ్యలో ర్యాపో ఎలా ఉండేది? లైక్ కాంపిటీటర్గా చూసేవాడా, లేకపోతే అంతమంది హిందీ వాళ్ళ మధ్యలో ఓకే మన తెలుగువాడు ఉన్నాడు నాకు తోడుగా అని అలా ఫీల్ అయ్యేవాడా? లైక్ మీ ఇద్దరి మధ్యలో ర్యాపో గురించి చెప్పండి. బాగానే ఉండేదండి. నాకు తను ఒక 8 years నుంచి తెలుసు రేవంత్ అన్న. అండ్ హీస్ లైక్ మై బ్రదర్. ది బెస్ట్ థింగ్ ఏంటంటే తను కూడా తెలుగువాడు కావడంతో మేమిద్దరం తెలుగులో మాట్లాడుకునేవాళ్ళం. ఫన్ ఎలిమెంట్ ఉండేది బాగా. కానీ కాంపిటీషన్కి వచ్చేటప్పుడు మాత్రం మా వర్క్ మేము చేసుకునేవాళ్ళం ఇండివిజువల్గా. అండ్ కాంపిటీషన్ కూడా పాట ద్వారా చూపించేవాళ్ళం అనమాట మేము. సో ఎపిసోడ్లో వన్ ఆఫ్ ది ఎపిసోడ్లో ఒక మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ అనే చెప్పాలి, ఎందుకంటే మీరు మధ్యలో కొంచెం స్టామర్ అవ్వడం జరిగింది. సో అప్పుడు జడ్జెస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అసలు మీకు ఎలా అనిపించింది? జడ్జెస్ అంతటికి వాళ్ళే వచ్చి సపోర్ట్ చేసి అప్పుడు మీరు మోస్ట్లీ అనుకుని ఉంటారు కదా మీరు ఎలిమినేట్ అయిపోతానేమోనని. యాక్చువల్గా చెప్పాలి అంటే అది వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంబారసింగ్ డేస్ ఫర్ మీ. అండ్ నేను ఎప్పుడూ అంత పెద్దగా స్టక్ అవ్వలేదన్నమాట ఎప్పుడు. మెయిన్గా నేను ఎక్కడ ప్రాబ్లమాటిక్గా అనిపించిందంటే నాకు ఆ రోజు నేను ఫస్ట్ టైం డేంజర్ జోన్లోకి వచ్చాను అనమాట. అప్పుడు కొంచెం నేను ప్రెషర్ తీసుకోవడం వల్ల లిరిక్స్ మర్చిపోయి తర్వాత పాట అయిపోయాక నన్ను క్వశ్చన్ చేసినప్పుడు కొంచెం ఐ వాజ్ స్టక్. సో టాలెంట్ ఉన్న సింగర్స్ని పక్కన పెట్టి మ్యూజిక్ డైరెక్టర్స్ భజన చేసే సింగర్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయని మేము వింటున్నాం. సో ఈ స్టేట్మెంట్ మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? దీని మీద మీ కమెంట్ ఏంటి? దీన్ని నేను యాక్సెప్ట్ చేయనండి. ఇప్పుడు భజన చేస్తే ఆపర్చునిటీ వచ్చేది ఎవరికి? భజన చేస్తే ఆపర్చునిటీ వచ్చేస్తుందంటే నేనే వెళ్ళి రోజు భజన చేస్తాను అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇది సింగింగ్ అనేది ఒక డివైన్ ఆర్ట్. ఇది ప్రతి కేసులో ఎవరికైనా ఇంతో టాలెంట్ లేకపోతే ఎవరు సింగర్ అవ్వలేరు.
అండ్ బేసిక్గా నేను నమ్మేది ఏంటంటే మై వే ఆఫ్ థింకింగ్ ఈజ్ మ్యూజిక్ అనేది ఒక బిజినెస్ కాదనమాట. మ్యూజిక్ అనేది ఏంటంటే ఒక ప్యాషన్ ఉండాలి, ఒక హార్డ్ వర్క్ ఉండాలి. మ్యూజిక్ ఏదో ఒక 2-3 సాంగ్స్ పాడి, ఒక 2-3 హిట్ సాంగ్స్ పాడి డబ్బులు సంపాదించేయాలి, ఆ డబ్బులతో ఇల్లు కట్టుకోవాలి, కాళ్ళు కొనుక్కోవాలి అనేటటువంటి మైండ్ సెట్ కాదు నాది. ఆబ్వియస్గా డబ్బులు కూడా అవసరం, కానీ మ్యూజిక్తో బిజినెస్ చేసే మెంటాలిటీ కాదనమాట నాకు. సో యాక్టర్స్ కూడా సింగర్స్గా వస్తే మీకు ఇబ్బందిగా ఉంటుందా? మీకనే కాదు, ప్రతి ఒక్క సింగర్కి. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఏవేవో టెక్నిక్స్ యూస్ చేసి వాళ్ళ వాయిసెస్ని మంచిగా ఎలివేట్ అయ్యేలా చేస్తున్నారు. సో దీన్ని మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? యాక్టర్స్ సింగర్స్గా వస్తే నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే యాక్టర్స్ వాళ్ళ సినిమాల్లో వాళ్ళు పాడినా కానీ హార్డ్లీ 1-2 సినిమాల్లో పాడతారు. వాళ్ళు 1-2 సినిమాల్లో వాళ్ళ పాటలు వాళ్ళు పాడుతున్నారని చెప్పి గొడవ పెట్టి మీరు అలా చేయకూడదు, తప్పు అనడం కరెక్ట్ కాదు. అంటే అది ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది, వాళ్ళకు కూడా తెలుసు ఆ లిమిట్. ఇప్పుడు వాళ్ళ ప్రతి సినిమాలో వాళ్ళ పాటలు పాడుకుంటే వాళ్ళకు కూడా తెలుసు అది. సింగర్స్ పని సింగర్స్ చేయాలి, యాక్టర్స్ పని యాక్టర్స్ చేయాలని మొత్తం అందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు నేను బేసిక్గా సింగర్ కదా, ఇప్పుడు నేను ఏదో ఒక సినిమాలో యాక్ట్ చేస్తే పర్వాలేదు, నేను మొత్తం సింగింగ్ అంతా పక్కన పెట్టి ఒక 100 సినిమాల్లో నేను యాక్టర్గా చేస్తే మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? చేయండి. అదే సేమ్. సో పరిణీతి చోప్రా మీకోసం ఒక వీడియో రికార్డ్ చేసి పంపించినప్పుడు ఆవిడ మీ ఫ్యాన్ అని చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి అసలు? హ్యాపీగా అనిపించిందండి చాలా. నేను పరిణీతి చోప్రాకి చాలా చాలా పెద్ద ఫ్యాన్ అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట పరిణీతి చోప్రా నుంచి ఒక బైట్ వస్తుందని. థ్యాంక్స్ టు ఫరా మ్యామ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ సర్ప్రైజ్. సో ఇండియన్ ఐడల్ కాంపిటీషన్లో ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఆ ఫార్మాట్లో మీరు అబ్జర్వ్ చేసినంత వరకు? ఫార్మాట్ పర్ఫెక్ట్గా ఉందండి, దీనిలో ఏం చేంజెస్ అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు చాలామంది యంగ్ సింగర్స్, మనం చాలామంది టాలెంట్స్ని చూస్తున్నాము, వాళ్ళందరూ కూడా యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే ఒక సలహా ఏంటి? మీరు ఇచ్చే కొన్ని టిప్స్ ఏంటి? లైక్ ఇండియన్ ఐడల్ లాంటి ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? టిప్స్ అంటే బేసిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అండ్ ఇంకా బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. దట్స్ ఆల్ ఐ కెన్ టెల్ యూ. సో ఫైనల్గా ఇండియన్ ఐడల్లో ఒక కంటెస్టెంట్ సింపతి మీద రావడం జరిగింది. సో ఆ సింపతి అనే ఎలిమెంట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? లైక్ అలాంటి పెద్ద నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో సింపతి మీద ఓట్స్ గెయిన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా సింపతి మీద కంటెస్టెంట్స్ ఎవరు రారండి. ఇది పబ్లిక్ ఓటింగ్ కూడా ఉంది కాబట్టి సింపతితో ఎవరు టైటిల్ విన్ అవ్వలేరు అనమాట. సో ఫైనల్గా టాప్ 3 ఫైనలిస్ట్ అయ్యారు మీరు. సో హైదరాబాద్కి వచ్చేసారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఆపర్చునిటీస్ విషయంలో ఏమైనా ఛాన్సెస్ ఎక్కువ పెరిగాయి అంటారా? డెఫినెట్గా పెరిగాయి. డెఫినెట్గా చేంజ్ అనేది బాగుంది, చాలా బాగుంది. సో మీ కంబ్యాక్ ఎలా ఉంది ఇక్కడ? కంబ్యాక్ బాగుంది. నేను ఫస్ట్లో చెప్పినట్టుగానే చాలా మంచి రెస్పాన్స్ ఉంది అండ్ పబ్లిక్ అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ ఐ జస్ట్ వాంట్ టు ప్రాక్టీస్ మచ్ అండ్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో ఫ్యూచర్లో మీ నుంచి పెద్ద పెద్ద మూవీస్లో కూడా ఒక మంచి మంచి సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మరి? హోప్ఫుల్లీ చేయొచ్చు అండి. సో ఫైనల్గా మా ఆడియన్స్ అందరి కోసం మీకు ఇండియన్ ఐడల్లో ది బెస్ట్ సాంగ్ మీరు ఏదని ఫీల్ అవుతున్నారో ఆ సాంగ్ పాడండి. लगन 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 लग गई रे तुमसे मेरी लगन लगी हो लगन 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 लग गई रे तुमसे मेरी लगन लगी. వావ్, సూపర్, ఆసమ్. సో కంగ్రాట్స్ అండి. మీరు ఇలానే మంచి మంచి పాటలు పాడి ఆడియన్స్ అందరినీ కూడా బాగా ఎంటర్టైన్ చేస్తూ ఇంకా మీ హైట్స్కి రీచ్ అవ్వాలని, ఇంకా ఇప్పటికే రీచ్ అయ్యారు, ఇంకా హైట్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. Hi, I'm Chirantan Bhatt and please watch exclusive videos, interviews and gossip on India Glitz YouTube channel and please subscribe to IG Telugu.